रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। कोइलसागर को सयाहती मुकाम के तौर पर तरक्की देंगे। इन ख्यालात का इजहार रुकन असम्बली देवरकद्रा जी मधुसूदन रेड्डी ने किया। उन्होंने मंगल के रोज़ रुकन असम्बली नारायणपेट चिटम परनिका रेड्डी के हमरा कोइलसागर प्रोजेक्ट के दाएं और बाएं नहरों के जरिए आयकट्टू फसलों के लिए आबपाशी का पानी छोड़ा। बाद अज़ां GMR ने कहा कि कांग्रेस हुकूमत किसानों की फलाह व बहबूद को अपना बुनियादी मकसद समझकर काम कर रही है। उन्होंने कहा कि महबूबनगर में कांग्रेस के बनाए गए प्रोजेक्टों की वजह से ज़िला ज़रख़ैज़ है और BRS पार्टी ने अपने 10 साल दौरे हुकूमत में महबूबनगर ज़िले में 1 एकड़ तक इजाफी आबपाशी का पानी फराहम नहीं किया। GMR ने कहा कि हरीश राव ने कोइलसागर के ज़ेर-इल्तवा कामों को मुकम्मल करने और 1 साल में इजाफी 50,000 एकड़ अराजी को सैराब करने के अपने वादे को तोड़ दिया है। GMR ने कहा कि कांग्रेस पार्टी ने कोइलसागर प्रोजेक्ट की तामीर कर 60 साल का अरसा हुआ लेकिन एक दरार नहीं आया, जबकि BRS हुकूमत के ज़रिए बनाए गए कालेश्वरम प्रोजेक्ट में सिर्फ 1 साल में ही दरारें पड़ गई हैं। उन्होंने कहा कि BRS हुकूमत ने कालेश्वरम के नाम पर 1 लाख करोड़ की अवामी दौलत लूट ली है। उन्होंने कहा कि कोइलसागर प्रोजेक्ट एक खुशगवार और शानदार माहौल में पहाड़ियों के दरमियान फितरत से घिरा हुआ है। गुज़िश्ता BRS हुकूमत के दौरान कोइलसागर को सयाहत के शोबे में नज़रअंदाज किया गया था। कांग्रेस हुकूमत ने कोइलसागर प्रोजेक्ट को सयाहती मुकाम के तौर पर तरक्की देने के लिए पहले ही 3 करोड़ रुपए के फंड्स को मंजूरी दी है और हम कोइलसागर को सयाहती मुकाम के तौर पर तरक्की देंगे। సాయి కొద్ది లాంగ్ ప్లీజ్. ఓకే ఓకే సార్. పాన వాటర్ తెలుసు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు నీళ్ళ ప్రాబ్లం కానీ నిధుల ప్రాబ్లం కానీ నియామకాల ప్రాబ్లం ఉందనే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో వచ్చిన తెలంగాణలో TRS పార్టీ నాయకులు రాబందుల్లాక వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ఎక్కడ కూడా కోయిల్సాగర్ కింద ఉన్న రైతులకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళంతా అందించలేదన్నది వాస్తవం. గతంలో 2017లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి కోయిల్సాగర్ కింద ఆయకట్టు రైతులకు 50,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి చెప్పి 1 ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వాలి. ఈరోజు మేము ముఖ్యంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా కోయిల్సాగర్ కింద ఉన్న ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం తొందరలోనే. ఈరోజు కోయిల్సాగర్ కింద కాలువలు మరమ్మతులకు కానివ్వండి 10 సంవత్సరాల కాలువల మరమ్మతులు నోచుకోలే. అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు IVRCL వాళ్లకు ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కాలువల మరమ్మతులు చేసి నీళ్ళు అందించాలని చెప్పేసి అప్పుడు టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. IVRCL కూడా వైండప్ అయ్యి వదిలేసిపోయిన విషయం మీకు ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళని క్యాన్సిల్ చేసి కొత్తగా 40 కోట్ల రూపాయలతోన కాలువల మరమ్మతులు చేయాలని చెప్పేసి మొన్ననే శాంక్షన్ చేసినాము. టెండర్ కూడా అయిపోయింది. కోయిల్సాగర్ కింద ఉన్న కాలువలని కూడా తొందరలోనే విత్ లైనింగ్తోన మరమ్మతులు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో కోయిల్సాగర్ కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి మేము
అదనపు ఆయకట్టు కూడా నీళ్లు అందించడానికి శాయశక్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు కోయిల్ సార్ కింద ఒక గ్రావిటీ కెనాల్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాము. తొందరలోనే ఇక్కడికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ గ్రావిటీ కెనాల్ ఓపెన్ చేసి దాదాపు 20 గ్రామాలకు ఒక 10,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్లు అందియబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్న కూతవేటు దూరంలో అజిలాపూర్ విలేజ్ ఇక్కడికి దగ్గరలో ఉంటే ఆ గ్రామానికి కోయిల్సార్ నీళ్ళు రాకపోతుండే. సో మేము అధికారంలోకి వచ్చినాక అజిలాపురం లిఫ్ట్ కూడా శాంక్షన్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా చౌదరపల్లి లిఫ్ట్ కూడా తొందరలోనే ప్రభుత్వ అనుమతులు ఇవ్వబోతా ఉన్నారు. సో అజిలాపురం లిఫ్ట్, చౌదరపల్లి లిఫ్ట్ ద్వారా కూడా దాదాపు ఒక 18,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అది కూడా తప్పకుండా తొందరలోనే చేయబోతా ఉన్నాం. గతంలో మీరు చూసింటారు, ఇక్కడ గెస్ట్ హౌస్ ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టిందే తప్ప గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏం బెనిఫిట్స్ ఉండవు కదా. వాళ్ళకి ఎక్కడైతే బెనిఫిట్ ఏమైనా వస్తే, ఎక్కడైనా పెద్ద ఎత్తున కమిషన్లు వస్తే దాన్ని మాత్రమే వాళ్ళు చేపట్టి చేసిన విషయము. దేవరకద్రలో గర్వన ప్రాజెక్టే కానివ్వండి, ఇంక ఇతర చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాట భారతం ఉంది. వాళ్ళు చేసిన దోపిడీ దురాగతాలు ఒకటి కాదు 100 ఉన్నాయి. వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినారు, రేపు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. సో ఈరోజు కోయిల్సార్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి పోయిన సంవత్సరం 3.5 కోట్లు, ఈసారి 6.5 కోట్లు, దాదాపు 10 కోట్ల రూపాయలతోన ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతాము. తొందరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలు అడుగు శాంక్షన్ అయింది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. సో ఇక్కడ పూర్తిగా పర్యాటక ప్రాంతంగా ఈ టూరిజం అంటే ఈ కోయిల్సార్ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు చేపలు, మా మత్స్యకారులకు కూడా మేము శుభవార్త చెప్పబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చేపల ఉత్పత్తి కేంద్రం గతంలో ఉండే, ఇప్పుడు కూడా ఉంది, కానీ అది పూర్తిగా డిలాప్టెడ్ కండిషన్, అంటే పడావు అడ్డ పరిస్థితుల్లో ఉండబట్టి అక్కడ చేపల ఉత్పత్తి చేయలేకపోతా ఉన్నాం. సో ఈరోజు మన గౌరవ ఫిషరీస్ మినిస్టరు శ్రీ వాకిటి శ్రీహరి గారి దృష్టికి నేను మా పర్ణికమ్మ దృష్టికి తీసుకపోతే వారు తక్షణమే స్పందించి మొన్ననే అధికారులను ఇక్కడికి పంపించడం జరిగింది. ఫిషరీస్ డైరెక్టర్ గారు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిరు. ఆ రోజు మేము వాళ్ళకి పూర్తిగా చెప్పడం జరిగింది, రిపేర్లు కాదు, దీన్ని పూర్తిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, కొత్తగా నిర్మాణం చేయాలంటే మంత్రి గారు కూడా నిన్ననే మేము కలిస్తే సానుకూలంగా స్పందించి తొందరలోనే ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉన్నాయని కూడా డిస్మాంటిల్ చేసి పాడుబడ్డాయని కూడా తీసేసి కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఫిషరీస్ వాళ్ళకు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి ఇక్కడ చేపల ఉత్పత్తి ఇక్కడనే పెద్ద ఎత్తున చేపలు పెంచి మన తెలంగాణ ప్రాంతానికి కాదు, మన ఉమ్మడి జిల్లాకు కూడా కోయిల్ సాగర్ నుంచే రేపు చెరువులలో ఇడవడానికి చేపలు ఇక్కడే పెంచుతాము, ఇక్కడనే ఉత్పత్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దానికి సానుకూలంగా స్పందించి శాంక్షన్స్ ఇస్తున్నందుకు మా గౌరవ అది మన యానిమల్ హస్బెండరీ మినిస్టరు శ్రీ వాకిటి శ్రీహరి గారు కూడా నేను మా పర్ణికమ్మ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మేము కోయిల్ సాగర్ ప్రాజెక్టు 1957లో కట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసింది, మేము ఇప్పుడు కట్టింది కాదు, 1957లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు, 43, 25 ఎంత అవుతుంది, 60 ఇంచుమించు 70 ఇయర్స్, 65 to 70 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ప్రాజెక్టు పనిచేస్తూ ఉంది. జూరాల ప్రాజెక్టు కట్టి కూడా దాదాపు 40 ఏళ్ళు అవుతా ఉంది, అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది. నాగార్జున సాగర్ కట్టి ఒక 75 సంవత్సరాలు అవుతా ఉంది, అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది. ఇట్లా శ్రీశైలం, ఇవన్నీ కూడా మేము ఆ రోజు అధికారుల సలహాలు సూచనలు తీసుకున్న నిపుణుల సూచనల సలహాల మేరకు ప్రాజెక్టులు కట్టడం జరిగింది. కానీ గత పాలకులు, ముఖ్యంగా మేము గొప్ప నాయకులము, మేము పెద్ద మేధావులం అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళతో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా కలిసి కాళేశ్వరాన్ని ప్రాజెక్టు కడితే అది కట్టిన సంవత్సరానికి కూలిపోయిన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిన దుర్మార్గులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మేము అధికారుల సలహాలు సూచనలు, నిపుణుల సలహాలు సూచనల మేరకు ప్రాజెక్టులు కట్టినాం, ఇప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. సో నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఒకసారి ఆలోచన చేయండి. అట్లాంటి దుర్మార్గులు, దోపిడీదారుల మాయమాటలు నమ్మకండి. ఇప్పటికే నమ్మి 10 ఏళ్ళు మోసపోయినాం. సో ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలపండి. తప్పకుండా మేము జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీ చైర్మన్లు, అదే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా